హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రీసెంట్గా ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ 1ని విత్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మోడల్ పేపర్ 2ని సాల్వ్ చేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సెక్షన్ ఏ, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఒక ప్యాసేజ్ ఇస్తారు కదా ఇలా. దిస్ ఈజ్ a tea country now, he said. Assam has the largest concentration of plantations in the world. సో ఇది ఒక టీ కంట్రీ అనమాట అస్సాం. ప్రపంచంలోనే అతిపెద్ద టీ ప్లాంటేషన్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఈ విల్ సీ ఎనఫ్ గార్డెన్స్ టు లాస్ట్ యువర్ లైఫ్ టైమ్. సో మన జీవితాంతం చూసినా కూడా ఆ గార్డెన్స్ అయిపోవు అనమాట, అన్నీ ఉంటాయి ఇక్కడ చూడడానికి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రజ్వీర్ సెడ్. సో రజ్వీర్ చెప్తా ఉన్నాడు. సో అతను టీ గురించి ఎంత వీలైతే అంత చదువుతూ ఉన్నాడు అనమాట. హీ వాజ్ స్టడీయింగ్ అబౌట్ టీ. నో వన్ రియలీ నోస్ హూ డిస్కవర్ టీ, బట్ దెర్ ఆర్ మెనీ లెజెండ్స్. సో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కొన్ని కథలు అయితే ఉన్నాయి. టీని ఎవరు కనిపెట్టారు అని చెప్పడానికి లెజెండ్స్ అంటే కొన్ని కథలు అనమాట. వాట్ లెజెండ్స్, ఏంటా కథలు అని అడిగితే, వెల్ దెర్ ఈస్ ద వన్ అబౌట్ ద చైనీస్ ఎంపరర్ హూ ఆల్వేస్ బాయిల్డ్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్స్. సో ఒక కథ ఉంది. ఈ ఒక చైనీస్ మహారాజు వాటర్ తాగడానికి ముందు ఎప్పుడు బాయిల్ చేస్తాడంట వాటిని. వన్ డే ఏ ఫ్యూ లీవ్స్ ఆఫ్ ద ట్విగ్స్ బర్నింగ్ అండర్ ద పాట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ గివింగ్ ఇట్ ఎ డెలిషియస్ ఫ్లేవర్. సో ఒకరోజు అట్లా బాయిల్ చేస్తూ ఉంటే కొన్ని ఆకులు అంటే కింద ఆ పుల్లలు పెడతారు కదా మండించడానికి. సో అందుకు సంబంధించి అంటే వాటికి ఉన్నటువంటి కొన్ని లీవ్స్ పోయి ఆ పాట్లో పడినాయి, ఆ కుండలో. దాని తర్వాత ఒక మంచి టేస్ట్ వచ్చింది ఆ వాటర్కి. ఇట్ ఈస్ సెడ్ దేవర్ టీ లీవ్స్. అప్పుడు చెప్పినారనమాట టీ లీవ్స్ అని. టెల్ మీ అనదర్ స్కాఫ్ట్ ప్రంజోల్. సో ప్రంజోల్ ఇంకో స్టోరీ చెప్పు అన్నాడు. వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టు. ఇండియన్ స్టోరీ కూడా ఒకటి ఉంది. లెజెండ్స్ అంటే ఓల్డ్ స్టోరీస్ అనమాట, జానపద కథలు ఇట్లాంటివి. సో బోధిధర్మ, ఎన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ అసెటిక్ కట్ ఆఫ్ హిస్ ఐలిడ్స్ బికాస్ హీ ఫెల్ట్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్స్. ఇంకో స్టోరీ ఏంటంటే బోధిధర్ముడు మన బుద్ధిస్ట్ మాంక్, మన ఇండియన్కి సంబంధించి. సో అతను మెడిటేషన్ చేసేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుందని చెప్పేసి తన ఐలిడ్స్ని కట్ చేసుకున్నాడు అనమాట. ఈ కనురెప్పల్ని వాటిని కట్ చేసేసుకున్నాడు. 10 టీ ప్లాంట్స్ గ్రూ అవుట్ ఆఫ్ ద ఐలిడ్స్. సో అవి పడిన చోటు నుంచి ఒక 10 ప్లాంట్స్ పుట్టుకొచ్చినాయి, టీ ప్లాంట్స్. ద లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వెన్ పుట్ ఇన్ హాట్ వాటర్ అండ్ డ్రంక్ బ్యానిష్డ్ స్లీప్. సో ఆ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఆకుల్ని మనం హాట్ వాటర్లో బాగా మరిగించి తాగితే నిద్ర దూరం అవుతుంది అందువల్లనే అని. టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా, రజ్వీర్ యాడెడ్. ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట. టీని ఫస్ట్ టైం ఎప్పుడు అంటే ఎవరు తాగారంటే చైనాలో. యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 2700 బీసీ. సో ఎప్పుడో 2700 బిఫోర్ క్రైస్ట్ ఆ ఇయర్లో. ఇన్ఫ్యాక్ట్ వర్డ్స్ సచ్ యాజ్ టీ, ఛాయ్ అండ్ చీనీ ఆర్ ఫ్రమ్ చైనీస్. సో ఈ టీకి సంబంధించినటువంటి వర్డ్స్ ఛాయ్, చీనీ ఇట్లాంటివన్నీ చైనా నుంచి వచ్చాయి. టీ కేమ్ టు యూరప్ ఓన్లీ ఇన్ ద 16th century అండ్ వాజ్ డ్రంక్ మోర్ యాజ్ మెడిసిన్ దాన్ యాజ్ బెవరేజ్. సో 16th centuryలో యూరోప్లో తాగేటోళ్ళు అంటే అప్పుడు ఏదో జస్ట్ ఏదో డ్రింక్ తాగినట్లు కాకుండా ఒక మెడిసిన్ లాగా యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి. సో ఇది గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్ నుంచి వచ్చినటువంటి ప్యాసేజ్. హౌ వాస్ టీ డిస్కవర్డ్ యాక్సిడెంటలీ ఇన్ చైనా. ఎట్లా కనుక్కున్నారు చైనాలో? టీ వాస్ డిస్కవర్డ్ యాక్సిడెంటలీ వెన్ సమ్ టీ లీవ్స్ ఫెల్ ఇన్ టు ద వాటర్ బీయింగ్ బాయిల్డ్ బై ఎ చైనీస్ ఎంపరర్. ద వాటర్ గాట్ ఎ డెలిషియస్ ఫ్లేవర్ అండ్ ఇట్ వాస్ సెడ్ దట్ దేవర్ టీ లీవ్స్. సో అది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ వాస్ ద లెజెండ్ అబౌట్ బోధిధర్మ విత్ రిలేషన్ టు ద టీ ప్లాంట్స్? Bodhidharma cut off his eyelids to avoid sleep during meditation, and tea plants grew from them. Their leaves, when boiled, helped to stay awake. So, adi. Next, third question. Which state in India has the largest concentration of tea plantations? Coorg, Darjeeling, Assam anundi. So, answer enti Assam. What was the origin of the word chai? So, chai ane word ekkadi nunchi ochindi? Japanese, Chinese, Indian? Chinese word anamata. Chai, chini ఇలాంటివన్నీ చైనీస్ నుంచి వచ్చాయి. టీ వాజ్ డ్రంక్ ఇన్ యూరప్ ఇన్ ద 16th century. సో 16th centuryలో ఏ విధంగా తాగినారు? బెవరేజ్ లాగానా, మెడిసిన్ లాగానా, సూప్ లాగానా? సో మెడిసిన్ లాగా యూజ్ చేశారనమాట దాన్ని. ఓకే, ఇట్లా చేస్తే మనకు ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 6 to 10 ఒక పోమ్ స్టాంజా ఇస్తారు ఇక్కడ. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్ ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ ఇన్ హిస్ క్వయట్ రేజ్. He should be lurking in shadow, sliding through long grass near the water hole where plum deer pass. So a tiger in the zoo poem nunchi. What words are used to describe the movements and actions of the tiger in the cage and in the wild? So in the కేజ్లో ఉన్నప్పుడు దాని యొక్క మూమెంట్స్కి సంబంధించి ఏం పదాలు యూజ్ చేసినారు, అండ్ ఇన్ ద వైల్డ్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు దాని మూమెంట్స్కి సంబంధించి ఏం వర్డ్స్ యూజ్ చేసినారు అని. సో ఈ స్టాంజాలో ఇన్ ద కేజ్లో వచ్చేసి హీ స్టాక్స్ అన్నారు, స్టాకింగ్.
అదే వైల్డ్‌లో వచ్చేసి లర్కింగ్, స్లైడింగ్ అనే వర్డ్స్ యూజ్ చేసినారనమాట అబౌట్ ఇట్స్ మూవ్‌మెంట్స్ అండ్ యాక్షన్స్. వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా? సో ఫస్ట్ స్టాంజాలో టైగర్ ఎక్కడుంది? ఎక్కడుంది అంటే జూలో. సో ఇన్ ద జూ అని రాస్తాం. వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా అన్నాడు. సో ఎక్కడుంది? సేమ్ ఆన్సర్ అదే క్వశ్చనే ఇక్కడ కూడా. ఏ కేజ్ ఇన్ ద జూ ఆన్సర్. వై వుడ్ ద టైగర్ లర్క్ ఇన్ షాడో అండ్ స్లైడ్ త్రూ లాంగ్ గ్రాస్? ఎందుకు ఆ పెద్ద గడ్డిలో, ఆ పొడవైన గడ్డిలో అంటే దాక్కొని సీక్రెట్గా ఇట్లా స్లైడ్ అవుతూ వస్తుంది టైగర్? ఎందుకంటే టు హంట్ ద డీర్ అన్సస్పెక్టింగ్లీ, అనుమానం రాకోకుండా, అంటే సీక్రెట్గా హంటింగ్ చేయాలి కదా, ఇది వచ్చినట్లు తెలిస్తే డీర్ పారిపోతుంది. సో అందువల్ల. 10th, వై డూ ద డీర్ పాస్ నియర్ ద వాటర్ హోల్? ఎందుకు వచ్చింది వాటర్ హోల్ దగ్గరికి? ఆ డీర్ ఎందుకు వస్తుంది? టు ఫీ ఆన్ ద గ్రాస్, టు పీ అది యాక్చువల్లీ, టు డ్రింక్ వాటర్. సో ఎందుకు వస్తుంది? వాటర్ తాగడానికి అనమాట. అట్లా 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ 11 to 15 ఒక ప్యాసేజ్ ఇచ్చారు సప్లిమెంటరీ రీడర్ నుంచి. ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. I was really worried about Tricky this time. I had pulled up my car when I saw him in the street with his mistress, and I was shocked at his appearance. He had become hugely fat, like a bloated sausage with a leg at each corner. His eyes, bloodshot and rheumy, stared straight ahead, and his tongue lolled from his jaws. Mrs. Pumphrey hastened to explain. He was so listless, Mr. Harriet. He seemed to have no energy. I thought he must be suffering from malnutrition. So I have been giving him some little extras between meals to build him up, some malt and cod liver oil, and a bowl of Horlicks at night to make him sleep. Nothing much really. And did you cut down the sweet things as I told you? Oh, I did for a bit, but he seemed to be so weak. I had to relent. He does love cream cakes and chocolates, so I can't bear to refuse him. I looked down again the little dog. That was the trouble. Tricky's only fault was greed. He had never known to refuse food. He would tackle a meal at any hour of the day or night. So అది passage. క్వశ్చన్స్. వై వాజ్ ద డాక్టర్ షాక్డ్ ఆన్ సీయింగ్ ట్రికీ? ఎందుకు షాక్ అయినాడు ట్రికీని చూసి? హీ హ్యాడ్ బికమ్ వెరీ ఫ్యాట్, చాలా లావ్ అయిపోయింది అనమాట ట్రికీ అందువల్ల. వాట్ డిడ్ మిస్సెస్ పంఫ్రే కెనాట్ బేర్ టు రెఫ్యూజ్ ట్రికీ? ఎందుకు అంటే దేన్ని ఇవ్వడం ఆపేయలేకపోతుంది ఆమె. సో దానికి ప్రొవైడ్ చేస్తూ ఉంది కదా ఫుడ్. దేన్ని అంటే క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్. హూ ఇస్ ట్రికీ? ట్రికీ ఎవరు? మిస్సెస్ పంఫ్రేస్ డాగ్. పంఫ్రే మిస్సెస్ పంఫ్రే పెంచుకున్నటువంటి డాగ్ అనమాట అది. నెక్స్ట్, వాట్ ఇన్స్ట్రక్షన్ డిడ్ ద డాక్టర్ గివ్ మిస్సెస్ పంఫ్రే టు డూ ఎర్లియర్? సో ఇంతకుముందు ఏం చెప్పినాడు ఆ డాక్టర్? ఏం చేయొద్దని చెప్పినాడంటే టు కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ కట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. వాట్ వాజ్ ట్రికీస్ ఫాల్ట్? ట్రికీ ఫాల్ట్ ఏంటి ఇక్కడ? హీ ఈట్స్ ఎ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. ఏ టైంలో పెట్టినా కూడా ఫుడ్ ఖచ్చితంగా తింటుంది అనమాట, అది అసలు రెఫ్యూజే చేయదు అని. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ. సో ఫేమస్ మూవీ జానర్స్ ఇన్ మిస్సెస్ స్మిత్స్ ఫిల్మ్ క్లాస్. సో ఆమెకు నచ్చినటువంటి జానర్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. మిస్సెస్ స్మిత్కి ఏమంటే ఇష్టం అని. సో సైన్స్ ఫిక్షన్ 8% ఇష్టం, అంటే అక్కడ ఆ క్లాస్లో ఫిల్మ్ క్లాస్కి సంబంధించి. అండ్ కామెడీని ఎక్కువ మంది 27% మంది ఇష్టపడుతున్నారు. యాక్షన్ 18%, రొమాన్స్ 14%, డ్రామా 14%, ఫారిన్ 8% అండ్ హారర్ 11%. సో వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ టైటిల్ రాస్తాం, ఫేమస్ మూవీ జానరస్ ఇన్ మిస్సెస్ స్మిత్స్ ఫిల్మ్ క్లాస్ అని. వాట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ మూవీ జానరా ఇన్ మిస్సెస్ స్మిత్స్ క్లాస్? ఏది మోస్ట్ ఫేవరెట్ అంటే హైయెస్ట్ ఉన్నది చెప్పాలన్నమాట. కామెడీ విత్ 27%. నెక్స్ట్ థర్డ్ది, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద జానరా హారర్ ఇన్ మిస్సెస్ స్మిత్స్ క్లాస్? సో హారర్కి ఎంత పర్సంటేజ్ ఉంది వెతికి రాస్తాం, 11%. సో ఆప్షన్ సి. ఆఫ్టర్ కామెడీ విచ్ జానరా ఈజ్ ఫేవర్డ్ ఇన్ మిస్సెస్ స్మిత్స్ క్లాస్? సో కామెడీ తర్వాత దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు? సో కామెడీ 27, దాని తర్వాత ఏది ఉంది ఇంకా సెకండ్ ప్లేసు? 18 ఉంది. సో యాక్షన్ అనమాట, యాక్షన్ 18%. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. 3 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి తప్పు ఉంటుంది, మనం కరెక్ట్ చేసి అంటే 2 తప్పు ఉంటాయి, ఒకటి కరెక్ట్ ఉంటుంది, దాన్ని మనం గుర్తించాలి. సో ఫస్ట్ చూడండి, బోత్ డ్రామా అండ్ రొమాన్స్ ఆర్ గివెన్ ఈక్వల్ వెయిటేజ్ ఇన్ ద పై చార్ట్ అన్నారు. సో ఈక్వల్ ఉన్నాయా డ్రామా అండ్ రొమాన్స్? సో 14 ఉన్నాయి కదా, సో ఈక్వల్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అంటే మన కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని మన జంబ్లింగ్ సెంటెన్సెస్లో అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి, మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలా. సో ఇక్కడ చూడండి, మనం సింపుల్గా ట్రిక్ చెప్పినాము. ఆ ప్యాసేజ్ చదవుకోకుండానే కిందన ABCDE అని చెప్పేసి 5 సెంటెన్సెస్ ఉన్నాయి కదా జంబ్లింగ్ సెంటెన్సెస్, అవి ఏ లైన్లో ఉన్నాయో మనం కౌంట్ చేసి వాటిని పక్కన రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చూడండి, నెస్ట్ సర్వ్ యాజ్ వైటల్ షెల్టర్ ఫర్ ప్రొటెక్టింగ్ ఎగ్స్ అండ్ యంగ్ బర్డ్స్ అన్నారు. సో అది ఎన్నో లైన్లో ఉంది?
1 2 3 4 5 సిక్స్త్ లైన్లో ఉంది కదా, ద నెస్ట్ సర్వ్ యాజ్ వైటల్ షెల్టర్స్ అని. సో సిక్స్త్ లైన్లో ఉంది కాబట్టి నెంబర్ 6 అని రాసుకున్నాము. అట్ సెకండ్ది, కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అండ్ మెటీరియల్ డిఫర్ గ్రేట్లీ విత్ సమ్ బర్డ్స్ వీవింగ్ సింపుల్ ప్లాట్ఫామ్స్ వైల్ అదర్స్ ఇంట్రికేట్ బాస్కెట్స్ అన్నారు. సో అది థర్డ్ లైన్లో ఉందన్నమాట. సో థర్డ్ లైన్, అందుకు నెంబర్ 3 రాసుకున్నాం. నెక్స్ట్, నెస్ ఆర్ బిల్డ్ బై అ కొలాబరేటివ్ ఎఫర్ట్, అది ఫిఫ్త్ లైను. డి వచ్చేసి ఫస్ట్ లైను, ఈ వచ్చేసి సెకండ్ లైను. ఇట్లా నెంబర్స్ రాసుకున్న తర్వాత వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు కావాల్సినటువంటి మీనింగ్ఫుల్ ఆర్డర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి, 1. సో 1 దేనికి రిలేటెడ్గా ఉంది, సో డి. 1 అంటే ఇక్కడ వచ్చేసి ఆ కరస్పాండింగ్ లెటర్ ఏంటి, డి. సో డి. నెక్స్ట్ 1 తర్వాత 2, సో 2 అంటే ఈ. 2 తర్వాత 3, సో 3 ఈజ్ బి. నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి, 5 అంటే సి. ఇక్కడ లాస్ట్ది ఏ. సో డిఈబిసిఏ, ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. సో ఇది రాస్తే 5 మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇందులో 18th క్వశ్చన్ కంబైనింగ్ సెంటెన్సెస్ అనమాట. యూజింగ్ హూ అన్నారు. మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఎ టీవీ షో ఆన్ కుకింగ్, షీ కుక్స్ వెరీ వెల్. సో దీన్ని ఎట్లా రాస్తాం, మై మదర్ కామా హూ కుక్స్ వెరీ వెల్ కామా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఎ టీవీ షో ఆన్ కుకింగ్. సో ఇట్లా రాస్తే 2 మార్క్స్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, లెంచో రోట్ ఎ లెటర్ టు గాడ్. సో దీన్ని ఎలా రాయాలి ప్యాసివ్ వాయిస్లో, ఎ లెటర్ వాజ్ రిటర్న్ టు గాడ్ బై లెంచో. ఎ లెటర్ వాజ్ రిటర్న్ టు గాడ్ బై లెంచో. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్లో ఇస్తారు, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలా. లోమో సెడ్, లోమో ఇట్లా చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ. సో దాన్ని ఎట్లా రాయొచ్చు, లోమో సెడ్ దట్ హీ హ్యాడ్ కమ్ ఓన్లీ టు సీ హిమ్ ఆర్ హర్. అతను ఎవరో అనమాట. సో హిమ్ కానీ హర్ కానీ అయి ఉండొచ్చు. అమ్మాయి అయితే హర్ అని రాస్తాం, అదే ఒక జెంట్ అయితే హిమ్ అని రాస్తాం అట్లా. నెక్స్ట్ 21st, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్ అన్నాడు. సో ఇట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ అరే డాష్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్ అని. సో ఫర్, టు, ఆఫ్ అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టాలా. సో ఇట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ అరే ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్, ఆఫ్ వస్తుంది. నెక్స్ట్, షీ వాజ్ బార్న్ డాష్ జూలై, బార్న్ ఆన్ జూలై, ఇన్ జూలై, అట్ జూలైయా. సో ఓన్లీ మంత్ ఉంది కాబట్టి ఇన్ జూలై. అదే డేట్, మంత్, ఇయర్ 3 అన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఆన్ రాస్తాం. ఆన్ 18th జూలై 1947. ఇట్లా ఇయర్ అన్నీ కంప్లీట్గా ఉన్నప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. జస్ట్ మంత్ కానీ లేదా జస్ట్ ఇయర్ కానీ ఉంటే ఇన్ అని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద జర్నీ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ బిగిన్ అబౌట్ అన్నాడు. సో ద సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్ ఇవి వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. సో ద జర్నీ అనేది ఇట్, సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి బిగిన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్, అబౌట్ 16 kilometers అవే ఫర్ జోషిమాత్ అన్నాడు. అవే ఫ్రమ్ జోషిమాత్ అట్ గోవింద్ ఘాట్ ఆన్ ద రిషికేష్ బద్రీనాథ్ హైట్ వే అనేది రాంగ్ కదా, హైవే అది. సో టీ తీసేస్తాం, హైవే. నెక్స్ట్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఆర్. సో వ్యాలీ అనేది సింగులర్ కదా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనేది సింగులర్. సో సింగులర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేస్తాం, ఈజ్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఈజ్ కవర్డ్ విత్ అ రిచ్ వెరైటీ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ ప్లాంట్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్స్, బిగిన్స్, ఫ్రమ్, హైవే అండ్ ఈజ్. నెక్స్ట్, సూటబుల్ ఆర్టికల్స్. షీ బాట్ డాష్ డజన్ మ్యాంగోస్. డజన్ అనేది సింగులర్, మ్యాంగోస్ అనేది ప్లూరల్, బట్ డజన్ అనేది సింగులర్ కదా. సో దాని ముందు ఆర్టికల్ ఏంటి, ఏ. షీ బాట్ ఏ డజన్ మ్యాంగోస్. సో సింగులర్స్ కాన్సనెంట్ ఉన్నప్పుడు, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తాం. అదే సింగులర్స్ వొవెల్ సౌండ్ ఉన్నప్పుడు యాన్, ప్లూరల్స్ ఉంటే ద, డెఫినెట్ ఆర్టికల్. దే లివ్ నియర్ డాష్ సీ. ఇక్కడ సీ, ఓషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ద యూజ్ చేస్తాం అనమాట. దే లివ్ నియర్ ద సీ. ఓకే. నెక్స్ట్ 24th, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూస్ టు యూస్ చేసి మనం రాయాలి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లే అవుట్ సైడ్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే అన్నాడు. సో ఎట్లా రాస్తాం, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు ప్లేకి ముందు ఏం పెట్టాలా, యూస్ టు V1. ఐ యూస్ టు ప్లే అవుట్ సైడ్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే అని. అవర్ టీచర్ గివ్స్ అస్ ఎ క్విజ్ ఎవ్రీ డే. సో ఎట్లా రాయాలి దాన్ని, అవర్ టీచర్ యూస్ టు గివ్ 2 + V1 అనమాట. సో గివ్స్కి ఆ ఎస్ తీసేస్తాం, యూస్ టు గివ్ అస్ ఎ క్విజ్ ఎవ్రీ డే. ఈ విధంగా. 25th, రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఎ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్స్. ద పైలట్స్ సా డార్క్ క్లౌడ్స్, ద క్లౌడ్స్ వర్ స్టామీ అండ్ డేంజరస్. ద పైలట్స్ సా డార్క్ క్లౌడ్స్, ద క్లౌడ్స్ వర్ స్టామీ అండ్ డేంజరస్. సో వీటిని నాన్ మాడిఫైయర్స్ యూజ్ చేసి ఇట్లా రాస్తాం, ద పైలట్స్ సా స్టామీ అండ్ డేంజరస్ డార్క్ క్లౌడ్స్ అని. ఎందుకంటే
ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఉంటుంది. డార్క్ క్లౌడ్స్ అనేది నౌన్. దానికి సంబంధించినటువంటి నౌన్ మాడిఫైయర్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ అడ్జెక్టివ్స్, స్టామీ అండ్ డేంజరస్ అని. సో వాటిని తీసుకుపోయి ఈ నౌన్కి ముందు పెడతాం. ద పైలట్స్ ఆర్ స్టామీ అండ్ డేంజరస్ డార్క్ క్లౌడ్స్, ఇట్లా రాయాలి. 1 మార్క్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ద టైగర్ వాజ్ మూవింగ్ ఇన్ ద కేజ్ వాజ్ నారో అన్నాడు. సో నౌన్ ఏంటి ఇక్కడ? కేజ్కి సంబంధించినటువంటి ఆ డిస్క్రిప్టివ్ ఎలిమెంట్ ఏముంది సెకండ్ లైన్లో? నారో. సో నారో కేజ్ అనమాట, అది రాస్తాం. ద టైగర్ వాజ్ మూవింగ్ ఇన్ ఏ నారో కేజ్, అంతే. ఓకే. నెక్స్ట్ 26th, గివ్ ఎ సూటబుల్ అడ్వైస్ అన్నాడు. సో యువర్ ఫ్రెండ్ ఈజ్ బికమింగ్ ఫ్యాట్ అండ్ లేజీ. నీ ఫ్రెండ్ చాలా ఫ్యాట్గా లేజీగా మారిపోతూ ఉన్నాడు. అడ్వైస్ హిమ్ ఆర్ హెర్ టు డూ యోగా ఎవ్రీడే. యోగా చేయమని చెప్పాలన్నమాట. సో ఇట్లా రాస్తాం, యూ షుడ్ డూ యోగా ఎవ్రీడే, చాలు. యూ షుడ్ డూ యోగా టు గెట్ ఫిట్, టు రెడ్యూస్ యువర్ ఫ్యాట్, టు బికమ్ యాక్టివ్, ఎట్లన్నా రాయొచ్చు అనమాట, మన ఇష్టం. నెక్స్ట్ 27th సినానిమ్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలా. సో అవుట్లాస్ అంటే ఏంటి? పైన ఉన్న దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్లాస్ మీన్స్ క్రిమినల్స్. సో ప్యాసేజ్ చదివి చేస్తే బెటర్ అనమాట, మీనింగ్ తెలుస్తుంది మనకు. నెక్స్ట్ ప్రివిలేజ్ అంటే ఆనర్, రెస్పెక్ట్. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ అంటే ఫేమస్ అంటే వెల్ నోన్ పర్సన్. నెక్స్ట్ పొసెషన్ అంటే ఓనర్షిప్ అనమాట, ఎవరిది అని చెప్పి ఓనర్షిప్, ఇలా. నెక్స్ట్ యాంటనిమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫాల్ట్కి యాంటనిమ్ ఏంటి? మెరిట్. సో నెక్స్ట్ కన్ఫైడ్ అంటే నమ్మకం. సో ఇక్కడ యాంటనిమ్ కాబట్టి డిస్ట్రస్ట్. ఓకే. నెక్స్ట్ లయబుల్, ఇక్కడ అన్లైక్లీ ఆర్ సేఫ్, ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ డి వచ్చేసి ఎన్హాన్స్ అంటే ఒకదాని యొక్క క్వాలిటీని పెంచడం అనుకోండి, తగ్గించేదాన్ని డిమినిష్ అంటాం. ఓకే. నెక్స్ట్ 29th, రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్. ద డేస్ పాస్డ్ అనేది వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేది ఏంటి? అడ్వర్బ్. సో ఆల్ అడ్వర్బ్స్ ఆర్ ఎండ్స్ విత్ ఎల్వై. సో ఎల్వై ఎక్కడుందో ఎతికి రాస్తాం. సో వర్బ్ తర్వాత ఏమొస్తూ ఉంటుంది జనరల్గా? అడ్వర్బ్ అనమాట. సో ద డేస్ పాస్డ్ పీస్ఫుల్లీ, ఎల్వై అడ్వర్బ్. అట్ బాస్రా, బట్ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిస్ టు ఇంగ్లాండ్ అండ్ టు కామస్ఫియర్నా, ట్రాన్స్పోర్టింగ్. నెక్స్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. డాష్ మోర్టాలిటీ అన్నాడు. ఇమ్మోర్టాలిటీనా ఇమ్ కదా, సో ఐఎమ్ ఇమ్మోర్టాలిటీ. నెక్స్ట్ హోప్లెస్కి ఒక ఎస్ ఉంటుంది, 2 ఎస్లు ఉంటాయి లాస్ట్లో, 2 S. సో హోప్లెస్ 2 ఎస్లు వస్తాయి. నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉంటాయి, 4 వర్డ్స్ ఇస్తారు, ఒకటి రాంగ్ ఉంటుంది, మనం కరెక్ట్ చేసి రాయాలా. స్క్రిప్చర్స్ బిఫిటెడ్, రాయల్టీ, షీల్డెడ్. సో రాయల్టీ YA ఉండాలా. ఓకే. నెక్స్ట్ ఫ్యూనరల్, ప్రాసెషన్, ఎన్లైటన్, విట్నెస్డ్ 2 Sలు అనమాట, సో 2 Sలు, అది రాస్తాం. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ. సో సాలిటరీ అనే వర్డ్ ఇచ్చినారు, దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. సో డెఫినేషన్స్ ఇచ్చినారు, 2 డెఫినేషన్లు ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, సినానిమ్స్ ఇచ్చినారు, యాంటనిమ్స్ ఇచ్చినారు. సో క్వశ్చన్స్ ఉంటాయి. రైట్ 2 సినానిమ్స్ అన్నాడు. సో ఎన్ని సినానిమ్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 5 ఉన్నాయి. సో 2 రాయమన్నారు కాబట్టి 2 రాస్తాం. అలోన్, లోన్ లేదా లోన్సమ్, ఏవైనా సరే 2 రాయాలి. నెక్స్ట్ రైట్ ఎనీ 1 డెఫినేషన్ అన్నాడు. సో మనకి ఫస్ట్ 2 అంటే 1 2 2 డెఫినేషన్స్ ఉన్నాయి, మన ఇష్టం ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. నేను సెకండ్ది రాసిన, ఐసోలేటెడ్ ఆర్ రిమోట్ ఫ్రమ్ అదర్ అని, లేదా ఫస్ట్దైనా రాయొచ్చు. నెక్స్ట్ 33 ఓన్ సెంటెన్సెస్. సో ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ ఇస్తారు, మనం ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. సో ఫ్రేజల్ వర్బ్ హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయడం అని అర్థం. సో ఇటు రాస్తాం, ఐ ఫర్గాట్ టు హ్యాండ్ ఇన్ మై హోంవర్క్, సో ద టీచర్ గేవ్ మీ ఏ వార్నింగ్. నేను హోంవర్క్ సబ్మిట్ చేయడం మర్చిపోయినా, సో నాకు టీచర్ వార్నింగ్ ఇచ్చినారు, నెక్స్ట్ టైం ఇవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తానని, ఇట్లా ఏదో. నెక్స్ట్ సెకండ్ది ఇడియమ్స్. సో ఎర్నింగ్ మై కీప్ అంటే సంపాదించుకోవడం అనమాట, తన ఫుడ్ కోసం, తన మెయింటెనెన్స్ కోసం డబ్బులు సంపాదించుకుంటే తన ఖర్చులకి ఎర్నింగ్ మై కీప్ అంటాం. సో డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్ ఐ హెల్ప్ మై అంకుల్ ఆన్ హిస్ ఫార్మ్ ఎర్నింగ్ మై కీప్ బై ఫీడింగ్ ద యానిమల్స్. సో సమ్మర్ హాలిడేస్లో మా అంకుల్ వాళ్ళ ఫామ్లో పనిచేసినాను నేను, అంటే ఆ యానిమల్స్కి ఫుడ్ పెడుతూ, ఎందుకంటే అట్లా చేస్తే ఎర్నింగ్ మై కీప్, అట్లా ఈ విధంగా తను కూడా సంపాదించుకున్నాడు కొంచెం డబ్బు అని. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ పక్క వర్డ్స్ ఉంటాయి, ఇటు పక్క మీనింగ్స్ ఉంటాయి, పార్ట్ Bలో మనం మ్యాచ్ చేయాలా. హోమ్ సిక్ అంటే ఏంటి? మిస్సింగ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెరీ మచ్. సో హోమ్ సిక్ హాలిడేస్ అంటూ ఉంటారు కదా, అది. నెక్స్ట్ లా అబైడింగ్. సో చట్టాన్ని ఫాలో అయితే లా అబైడింగ్ అంటాం. ఒబేయింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద లా.
నెక్స్ట్ హార్ట్ బ్రేకింగ్, సో ప్రొడ్యూసింగ్ గ్రేట్ సాడ్నెస్ అనమాట. మనసు ముక్కలైపోయింది, హృదయం ముక్కలైపోయింది అంటూ ఉంటారు, అంటే చాలా బాధపడతా ఉన్నారు అని. బ్లాక్ హెడ్ అంటే అన్ ఇన్ఫార్మల్ వర్డ్ విచ్ మీన్స్ ఎ వెరీ స్టూపిడ్ పర్సన్, మూర్ఖుడు, తెలివిలేని వాడిని బ్లాక్ హెడ్ అని అంటూ ఉంటారు, ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ సి, క్రియేటివ్ రైటింగ్స్. ఫస్ట్ కాన్వర్జేషన్ ఇచ్చినారు. 2 passengers noticed వల్లీ ట్రావెలింగ్ అలోన్ టు ద సిటీ. సో వల్లీ అనే అమ్మాయి ఒంటరిగా సిటీకి వెళ్తా ఉంది బస్సులో. 2 passengers చూసినారు. దే వండర్డ్ అట్ ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ 8-year-old గర్ల్. సో 8 సంవత్సరాల అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దే అబ్జర్వ్ ద అప్రోచ్ ఆఫ్ వల్లీ టువర్డ్స్ ద కండక్టర్ అండ్ అదర్ ప్యాసింజర్స్ ఇన్ ద బస్. సో వల్లీ ఎట్లా మాట్లాడుతూ ఉంది కండక్టర్తో, మిగిలిన ప్యాసింజర్స్తో అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. Imagine a possible conversation between the 2 passengers about the consequences of a girl of 8 years traveling alone to a far off place. సో ఆ ఇద్దరు ప్యాసింజర్స్ మధ్య కాన్వర్జేషన్ రాయాలి. ఒక 8-year ఓల్డ్ గర్ల్ బయటికి వెళ్తూ ఉంది చాలా దూరం ఉన్నటువంటి ప్రదేశానికి. సో ఏం జరగవచ్చు, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, ఏముంటాయని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మనం రాయాలి. నెక్స్ట్ బి, ద పైలట్ ఇన్ ద లెసన్ ద బ్లాక్ ఏరోప్లేన్ రీచ్డ్ హోమ్ సేఫ్ ఆఫ్టర్ అన్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ప్లేన్ ఇన్ ద స్కై. సో చాలా డిఫికల్ట్ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాడు కదా ఆ పైలట్ ద బ్లాక్ ఏరోప్లేన్ లెసన్లో. సో హీ షేర్ ద టెరబుల్ ఇన్సిడెంట్ విత్ హిస్ వైఫ్ అండ్ ఫ్యామిలీ. హియరింగ్ అబౌట్ ఇట్ ద పైలట్స్ వైఫ్ వెంట్ ప్యానిక్ అండ్ ఫెల్ ద అదర్ ప్లేన్ యాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో ఆ మాటలు విన్న తర్వాత తన భార్యతో చెప్తాడు ఆ ఇన్సిడెంట్. భార్య ఫ్యామిలీ భయపడతారనమాట. సో ఆమె పైలట్ భార్య చాలా భయపడిపోయి ఆ మిగిలిన ఆ అదర్ ప్లేన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటది. అంటే మారువేషంలో చూడడానికి ప్రాబ్లం లాగా అనిపించినా కూడా అంత డిఫికల్ట్ పొజిషన్, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఒక వరంలాగా ఆ బ్లాక్ ఏరోప్లేన్ వచ్చింది అని అనుకుంటుంది అనమాట. సో ఇమాజిన్ యు ఆర్ ద పైలట్స్ వైఫ్, నువ్వే పైలట్ వైఫ్ అనుకొని ఇమాజిన్ చేసుకొని అండ్ రైట్ ఎ డైరీ ఎంట్రీ అబౌట్ హిస్ ఆఫుల్ జర్నీ అండ్ ద అన్సీన్ అన్ఎక్స్పెక్టెడ్ గ్రేస్ దట్ సేవ్డ్ హిమ్. సో నువ్వే తన భార్యలాగా ఫీల్ అయ్యి ఆమె ప్లేస్లో ఉండి ఒక డైరీ ఎంట్రీ రాయాలన్నమాట. ఆ జర్నీ ఎలా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గ్రేస్ ఎట్లా వచ్చిందంటే ఆ హెల్ప్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ విధంగా అవన్నీ మెన్షన్ చేస్తూ డైరీ ఎంట్రీ రాయాలి. నెక్స్ట్ 36A, సో లెటర్, యువర్ మదర్ ప్రామిస్ టు లెట్ యూ బ్రింగ్ అప్ ఎ పెట్ డాగ్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. నువ్వు ఎగ్జామ్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రాస్తే నువ్వు ఒక పెట్ డాగ్ని పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది మీ మదర్. యూ బ్రాట్ హోమ్ ఏ పప్పీ, సో పాస్ అయినావు, ఒక పప్పీని తీసుకొని వచ్చినావు ఇంటికి. నేమ్డ్ ఇట్ అండ్ హ్యాడ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీడింగ్ ఇట్, సో దానికి ఒక పేరు పెట్టినావు, దానికి ఫుడ్ పెడతా ఉన్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. ప్లేయింగ్ ఇట్ విత్ అండ్ కేర్స్, సో ప్రేమగా చూసుకుంటా ఉన్నావు, ఆడుకుంటా ఉన్నావు. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టు షేర్ హౌ యూ నేమ్డ్ ఇట్, సో ఒక ఫ్రెండ్కి లెటర్ రాయాలి, దానికి ఎలా పేరు పెట్టినావు. హ్యాడ్ డిలైట్ఫుల్ మొమెంట్స్ అండ్ ఇట్స్ నాటీ డీడ్స్, దాంతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, అది చేసేటువంటి ఈ అల్లరి పనులు ఫన్నీగా ఉంటాయి కదా, సో వాటన్నిటి గురించి వివరిస్తూ నీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాలి, పర్సనల్ లెటర్. లేదా ఇంకొకటి ఇక్కడ, సో స్పీచ్ అనమాట. యు ఆర్ ద స్కూల్ పీపుల్ లీడర్ ఆఫ్ XYZ పబ్లిక్ స్కూల్, సో నువ్వు ఒక స్కూల్ పీపుల్ లీడర్వి SPL ఫర్ ద మెగా PTM పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా, సో మెగా PTM కండక్ట్ వెరీ సూన్, దగ్గరలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ అసైన్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ష్యూరింగ్ డిసిప్లిన్ అండ్ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ టు ద స్టూడెంట్స్ అండర్ ద ప్రోగ్రామ్ ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి. సో అమ్మ పేరు మీద ఒక చెట్టు అన్నట్టు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినావు నువ్వు. డిసిప్లిన్గా ఉండాలా పిల్లలు అండ్ ప్రతి ఒక్కరికి ఒక మొక్కని పంచాలా అని చెప్పేసి. ఆన్ దిస్ అకేషన్ యువర్ గ్యాదర్డ్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాసెస్ 6 to 10 టు ఇన్ఫార్మ్ ద నెసెసిటీ టు మీట్ ద నీడ్ ఆఫ్ అబౌవ్ మెన్షన్డ్ ఆస్పెక్ట్స్. సో 6 to 10th క్లాసెస్ వరకు పిల్లల్ని గ్యాదర్ చేసి ఆ పైన చెప్పిన ప్రోగ్రాం గురించి ఇంపార్టెన్స్, దాని అవసరం తెలియజేసినావు. ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ వై డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ థింగ్స్ కెన్ బి వెల్ మెయింటైన్డ్ ఇఫ్ దెర్ ఇస్ డిసిప్లిన్. సో ఒక స్పీచ్ తయారు చేయాలన్నమాట, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అన్నట్టు. యూ మే ఎడ్యుకేట్ దెమ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ టేక్ ఇనిషియేటివ్ టు చూస్ అట్లీస్ట్ 1 plant ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ మదర్. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు నువ్వు, మొక్కలు పెంచడం వల్ల అంటే మొక్కల పెంపకాన్ని ఉన్నటువంటి అవసరం ఏంటి, అట్లా అంటే వాళ్ళ మదర్ పేరు మీద ఒక చెట్టుని అట్లీస్ట్ ఒక ప్లాంట్ని పెంచేలాగా ఇనిషియేటివ్ తీసుకొని వచ్చేలాగా నువ్వు స్పీచ్ ఇవ్వాలన్నమాట. సో ఒక స్పీచ్ రెడీ చేస్తాం. నెక్స్ట్ 37A, డిస్క్రిప్షన్. ద లెసన్ ద నెక్లెస్ క్రిటిక్స్ ద సోషల్ హైరార్కీ అండ్ ద హ్యూమన్ డిజైర్ ఫర్ స్టేటస్. సో ద నెక్లెస్ అనేటువంటి లెసన్లో సొసైటీలో
గొప్ప పేరుండాలా, రిచ్ అని అనిపించుకోవాలని జెప్పేసి మనిషికి ఆశ ఉంటది గదా! దాని గురించి ఉంది ఆ లెసన్ అంతా. ఇట్ ఆఫర్స్ ఎ కామెంటరీ ఆన్ సోషల్ క్లాస్ ఇన్ ద సొసైటీ. మటిల్డాస్ లైఫ్ వాస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ ఎ స్మాల్ మిస్టేక్. సో, అందులో అంతా సోషల్ క్లాసెస్ అనమాట. రిచ్, పూర్ ఇట్లా ఉంటాయి గదా! డిఫరెన్సెస్ వాటి గురించి డిస్కస్ జేస్తారు సొసైటీలో. మతిల్దా అనేటువంటి ఒక అమ్మాయి తన జీవితాన్ని నాశనం జేసేసుకుంటది ఒక చిన్న మిస్టేక్ వల్ల. బట్ ఇన్ ద ఎండ్ షీ కేమ్ టు నో దట్ షీ హాడ్ స్ట్రగుల్డ్ ఫర్ నథింగ్. సో, చివర్లో తెలుస్తది ఇన్ని కష్టాలు కేవలం నథింగ్ అంటే ఎన్ని కష్టాలు అనవసరంగా కష్టాలు పడింది అని తెలుసుకుంటది చివర్లో. నౌ రైట్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ మటిల్దాస్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యాజ్ షీ న్యూ దట్ ద నెక్లెస్ వాస్ నాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ బై డెపిక్టింగ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ హర్ డ్రీమ్స్ అండ్ హర్ రియాలిటీ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ కన్ఫెసింగ్ ద ట్రూత్ టు హర్ ఫ్రెండ్. సో, డిస్క్రిప్షన్ రాయాల. మటిల్దాస్ ఫీలింగ్స్. మటిల్దా ఎట్లా ఫీల్ అయింది? తన ఆలోచనలేంటి? ఆ నెక్లెస్‌ని పోగొట్టుకోవడం వల్ల అది గోల్డ్‌తో తయారు అంటే గోల్డ్‌తో అది డైమండ్ నెక్లెస్ కాదు. గోల్డ్ నెక్లెస్ కాదు. సో, తన కలలు, తన రియాలిటీస్ అన్నీ పోగొట్టుకునిందనమాట. ఒక నిజం చెప్పకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఇవన్నీ. సో, వాటన్నిటి గురించి వివరిస్తూ ఒక డిస్క్రిప్షన్ రాయాల్సుంటది. లేదా ఒక పై చార్ట్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ రాయాలనమాట. సో, పై చార్ట్ ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఎంతమంది అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనమాట. 50% తీసుకుంటారు. ప్రోటీన్స్ 25%, ఫ్యాట్స్ అండ్ షుగర్ 10% అండ్ ఫ్యాట్స్ అండ్ షుగర్ 15% అన్నట్టు. సో, చిన్న మిస్టేక్ ఇచ్చున్నారు దీంట్లో. సో, ఇట్లా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు పై చార్ట్. దానికి సంబంధించి మనం అంతా ఒక ప్యాసేజ్ లాగా రాస్తాం. దాన్ని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అంటాం. సో, ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఫ్యాట్స్ అండ్ షుగర్ అని 2 సేమ్ ఉన్నాయి. సో, అసలైన ఎగ్జామ్‌లో వేరే ఇస్తారనమాట. ఓకే. సో, ఇట్లా మనం చేస్తే ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో, మీ అందరికి అర్థమైందనుకుంటున్నా ఈ ప్యాటర్న్ అండ్ దిస్ ఎక్స్‌ప్లనేషన్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.